మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. వారంతా తలసానికి బలం బలగం. ఏ కార్యక్రమాలున్నా వారితో అభిప్రాయాలను పంచుకొని ముందుకు సాగడం ఆయనకు అలవాటు. తన గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్న నాయకులకు, కార్యకర్తలకు తలసాని ఎంతో ప్రాధాన్యత కల్పిస్తూ వస్తుంటారు. పార్టీ కార్యక్రమాలైనా, వ్యక్తిగత కార్యక్రమాలైనా వారితో అభిప్రాయాలను పంచుకుంటూ ముందుకు సాగడం తలసానికి అలవాటు. ముఖ్య నాయకుల సమావేశంలో కీలకమైన నిర్ణయాలను తలసాని తీసుకున్నారు. దసరా, దీపావళి అనంతరం కొట్లాటకు సిద్ధమవుతామంటూ పిలుపునిచ్చారు. ఇక కొట్లాటకు సిద్ధమంటున్న తలసాని ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. మీరు అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. కొట్లాడకండి, ఎవరితో కూడా మన ఘర్షణ వద్దు. నేను ఈ పండుగలు అయిపోయినాక ఎట్లా ప్రెజర్ తీసుకురావాలి, ఎట్లా వాళ్ళ మెడలు ఉంచాలో నేను చేస్తా. సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మారేడుపల్లిలోని కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం బుధవారం జరిగింది. మోండా డివిజన్, రాంగోపాల్పేట డివిజన్, బేగంపేట డివిజన్, అమీర్పేట డివిజన్, సనత్ నగర్ డివిజన్, బన్సలాల్పేట డివిజన్ల నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల్లో ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో కీలకమైన నాయకులంతా మారేడుపల్లిలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. తన జన్మదినోత్సవ వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు పార్టీ శ్రేణులు యాడ్స్ ప్రకటనలకు దూరంగా ఉండాలని తలసాని సూచించారు. తన సోదరుడు తలసాని శంకర్ యాదవ్ ఆకస్మిక మృతి కారణంగా వేడుకలు జరుపుకోవడం లేదని, దసరా, దీపావళి పండుగలకు మాత్రం అందుబాటులో ఉంటానని తలసాని వెల్లడించారు. అందరికి మరోసారి బతుకమ్మ శుభాకాంక్షలు, పర్టికులర్గా మా మహిళలకు అందరికీ, మీకందరికీ. రెండవది దసరా శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. అంటే దసరా దీపావళికి ఎక్కడో ఉంటా, బర్త్డేకి ఉండండి. దసరా దీపావళి ఉంటా, ఎందుకంటే ఈసారి అవుతుంది. సనత్ నగర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనుల కొరకు ప్రతిపాదన పెట్టడం జరిగిందని, పనులు ముందుకు సాగడం లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దసరా, దీపావళి పండుగల వరకు పార్టీ శ్రేణులు ఓపిక పట్టాలని, ఎవరు అధైర్యపడవద్దని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఎవరితోనూ ఘర్షణలకు దిగవద్దని, పండుగల అనంతరం ప్రభుత్వం మెడలు ఎలా వంచాలో తనకు తెలుసని, అంతేకాని గొడవలకు, కొట్లాటలకు వెళ్లి లేనిపోని పంచాయతీలు తెచ్చుకోవద్దంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయించుకోవాలనే ఆలోచనతో తలసాని ఉన్నారు. ముందుగానే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నేను ఈ పండుగలు అయిపోయినాక ఎట్లా ప్రెజర్ తీసుకురావాలి, ఎట్లా వాళ్ళ మెడలు ఉంచాలో నేను చేస్తా. మీ అందరినీ కూడబెట్టుకుని ఎట్లా చేయాలో మనం కార్యక్రమాలు చేస్తాం. మీరు ఎవ్వరు టెన్షన్ పడి వీధి పోరాటం పోతాం. లోకల్గా కార్యకర్తలు ఎవడో లేనిపోని సమస్య క్రియేట్ చేస్తే మన కొట్లాటలు వద్దు. వాళ్ళని ఏ పద్ధతిలో చేయాలో అవన్నీ నేను మీకు చెప్తాను. పండుగలు అయిపోయి ఇప్పుడు మన దసరా ఇదే మంతు, దీపావళి కూడా ఇదే మంతు ఉంటాయి. ఇవి అయిపోతే ఫ్రీ అయిపోతాం. సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ బతుకమ్మ, శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొననున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమంలో అతిథిగా హాజరు కానున్నట్లు తలసాని పార్టీ శ్రేణులకు సూచించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్లు కొనల లక్ష్మీ మహేశ్వరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్లు నామ శశకుమారి, అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాలరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, హనుమంతరావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. దీపావళి అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై సమస్యలపై తిరుగుబాటు చేయడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సిద్ధమవుతున్నారు. కంటోన్మెంట్ ప్రజలకు ఎంఈఎస్ క్వార్టర్స్ బాలంరాయ్ శ్రీ కాళీ దుర్గాదేవి దేవాలయ 65వ శరన్నవరాత్రి మహోత్సవాల శుభాకాంక్షలు. గురువారం ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆదర్శ్ నగర్లోని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ల ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఘన స్వాగతం పలుకుదాం. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్దాం. రాజేష్ యాదవ్, టీపీసీసీ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. నాడు ఎన్నికల ప్రచారంతో ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ను గెలిపించుకున్న సీఎం రేవంత్ రెడ్డి మరో బృహత్తర కార్యక్రమానికి కంటోన్మెంట్ నుండి శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పంపిణీకి రేపు వేదికగా కంటోన్మెంట్ మారనుంది. కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్లో ఉదయం 10 గంటల సమయానికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మంత్రి పొంగులేటి సారథ్యంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల సమయంలో అన్నానగర్ క్లాసిక్ గార్డెన్లో ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టగా మొట్టమొదటిగా తమ ప్రాంతం నుంచే డిజిటల్ కార్డుల కార్యక్రమం ప్రారంభించడంపై శ్రీ గణేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రజానికంతో పాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రేపు ఉదయం జరిగే కార్యక్రమంలో భాగస్వాములయ్యి విజయవంతం చేయాలంటూ శ్రీ గణేష్ పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటల సమయానికి క్లాసిక్ గార్డెన్ కు చేరుకునేలా కాంగ్రెస్ నేతలంతా తరలిరావాలంటూ ఆయన కోరారు. వారిద్దరూ ప్రత్యర్థులు కానీ నేడు ఒకటిగా కలిసిపోయారు. నిన్న పార్టీ రథసారథి ఆయన ఎక్కడ అంటూ ప్రశ్నలు కురిపిస్తూనే నేడు ఇక్కడ అంటూ ఆ మంత్రివర్యులు ప్రత్యక్షం కాగా
పనిలేని వారి మాటలకు తాను స్పందించేది లేదంటూ ఆయన సమాధానమిస్తే, ఆ పార్టీ మాజీ మంత్రివర్యులు మాత్రం పార్టీలు కాదు కార్యక్రమం విజయవంతం ముఖ్యమంటూ ఆయన పలకరింపుతో పులకరించిపోయి ప్రత్యర్థులం రాజకీయాల్లో కానీ కార్యక్రమాల్లో కాదంటూ నిరూపించేశారు. ఏడవేండు మీరు గెలిపించిన ఎంపీ, మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఏడవేండు. అందరికంటే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. ఎవరో వాడు పనికిరానోడు మాట్లాడుతుంది, ఆడు మాట్లాడతాడు పనికిరానోడు, మీకు తెలియదా? ఎంజీ రోడ్లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేడు మొదట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమ బీజేపీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం స్వచ్ఛ భారత్ లో భాగంగా అక్కడ మొదలుపెట్టిన స్వచ్ఛ భారత్ ను అక్కడ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో ఇక అక్కడ మొదలెట్టి సుమారు కిలోమీటర్ మేర చీపురు పట్టి రోడ్లన్నీ శుభ్రపరిచేయగా కార్పొరేటర్ తో పాటు నేతలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పారిశుద్ధ కార్మికులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అదే సమయానికి ఎంట్రీ ఇచ్చిన మాజీ మంత్రి తలసాని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సన్మాన కార్యక్రమం వద్దకు చేరుకున్నారు. కిషన్ రెడ్డితో పాటు అధికారులు తలసానిని ఆహ్వానించగా కిషన్ రెడ్డి పలకరింపుల మధ్య ఒకరు సన్మానిస్తే మరొకరు పారిశుద్ధ కార్మికులకు సర్టిఫికెట్లను అందించారు. ఇక కార్యక్రమం మధ్యలోని తలసాని గుడ్ బై చెప్పి వెళ్లిపోగా ఇక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం మూసీ పరివాహక ప్రాంతాల విషయంలో కిషన్ రెడ్డి మొదలిస్తూ పని లేని వారి కామెంట్లకు తాను సమాధానం ఇవ్వనంటూ తెలియజేయగా కార్యక్రమం అనంతరం మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి వారికి భరోసాను అందరిచ్చారు. అందరికంటే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. ఎవరో వాడు పనికిరానోడు మాట్లాడుతుంది, ఆడు మాట్లాడతాడు పనికిరానోడు, మీకు తెలియదా? ఇద్దరు ప్రత్యర్థులు ఎదురుపడగానే ఏం జరగబోతుంది అంటూ అంతా ఎదురు చూడగా వారు మాత్రం ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోగా రాజకీయాల్లో ఉండే పోటీ కార్యక్రమాల్లో మాత్రం కనిపించకపోవడం విశేషం. ఆయన మాస్టర్ బ్రెయిన్ కు అంతా తలాడించాల్సిందే. మొన్న కాదన్నారు, నేడు నేనే అతిథి అంటూ ప్రారంభించేశారు. ఇది రామకృష్ణ ఆస్థానం. ఇది మోదీ గారి పాలనలో కంటోన్మెంట్ బోర్డు నుంచి వచ్చిన నిధులతోనే ఆయన అంటూ తెలియజేయగా ఇక మిస్ అయిన నేతలు నోరు వెళ్లబట్టాల్సిన పరిస్థితి. అయితే ఎవరికి అవకాశం ఇవ్వకుండా తానేంటో నిరూపించేసుకుంటూ గాంధీజీ సాక్షిగా నేడు వార్డుల్లో చక్కర్లు కొడుతూ తన గుర్తింపు మరింత పదిలం చేసుకున్నారు నామినేటెడ్ సభ్యుడు జన్యావ్యుల రామకృష్ణ. ఇది కూడా కంటోన్మెంట్ బోర్డు నిధులు ఉన్నాయి, నరేంద్ర మోడీ గారి నిధులే ఉన్నాయి. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్డ పైసలు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పలు చోట్ల జరిగిన జయంతి వేడుకల్లో అతిథిగా రామకృష్ణ పాల్గొన్నారు. హైదరాబాద్లో బీజేపీ నాయకులు విజయ్ మహేష్ వీరేష్లు సారథ్యంలో ఏర్పాటు చేసిన గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరుమలగిరి వంగపల్లి గార్డెన్ లో బీజేపీ నాయకులు ప్రశాంత్ తో కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పాటు ఘన నివాళులర్పించిన ఆయన పోరాట ఫలితమే నేడు స్వేచ్ఛ అంటూ తెలియజేశారు. అనంతరం బొల్లారంలో లాల్ బహదూర్ శాస్త్రి గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడంతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు కిరణ్, శ్రీకాంత్, ధనంజయచారి, ప్రశాంత్లతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం 2వ వార్డు అర్జున్ నగర్ లో గత కొద్ది నెలలుగా పెండింగ్ లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను రామకృష్ణ ప్రారంభించారు. గత రోజుల క్రితం ఎమ్మెల్యేతో కార్యక్రమాన్ని నిర్వహించుండగా ఆనాడు కార్యక్రమాన్ని దాటవేసిన రామకృష్ణ నేడు సింగిల్ గా ఇవి కంటోన్మెంట్ బోర్డు నిధులతో సాగుతున్న పనులంటూ స్థానికులతో కలిసి ప్రారంభించారు. అయితే ఈ పనులు ప్రారంభించడానికి ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచర వర్గం ఆలోచనలో ఉండగా వారందరికీ షాకిస్తూ నేడు రామకృష్ణ ప్రారంభోత్సవం చేసేయడం విశేషం. కేసీఆర్ పూర్తిగా మోసం చేసిండు. అట్లనే ఈ రోజు రేవంత్ రెడ్డి ఏడాది అయింది వచ్చి ఇంతవరకు ₹1 పైసలు చేయలే, ₹1 పని చేయలే కంటోన్మెంట్ లో. కాబట్టి వచ్చి ఎన్నికలలో మీరు బుద్ధి నేర్పినారు ఇద్దరు కూడా. ఎన్నికలు లేవు, ఏం లేవు, మీరు ఇబ్బంది పడుతున్నారు. కార్యకర్తలు వచ్చి చెప్పిండ్రు, మేము ఈ ఫండ్ శాంక్షన్ చేసి మీకు ఈ పని చేస్తున్నాం. సరేనా? ఇది మోదీ గారి పాలన సాగిది కంటోన్మెంట్ బోర్డు నిధులతో అంటూ రామకృష్ణ ప్రజానికానికి తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు కయ్యానికి సై అంటూనే అవకాశం దొరికినప్పుడు తానేంటో నిరూపించుకుంటుండగా గాంధీజీ సాక్షిగా తన పనితనాన్ని నేడు తెలియజేస్తూ ప్రారంభోత్సవాలు నిర్వహించడం విశేషం. కంటోన్మెంట్ శుభ్రతలో వారి పాత్ర ఎంతో కీలకం. ఒకరోజు విధులకు హాజరు కాకుండా ఆ ప్రాంతాలు కంపు కొట్టాల్సిందే. కంటోన్మెంట్కు స్వచ్ఛతలో అవార్డులు తీసుకురావడంలో వారి పాత్ర అత్యంత కీలకం. కాలనీలు, బస్తీలలో ప్రతిరోజు శానిటేషన్ నిర్వహిస్తూ శుభ్రతకు మారుపేరుగా నిలుస్తున్న శానిటేషన్ విభాగం అధికారులు, సిబ్బంది పాత్రను కొనియాడుతూ సర్టిఫికెట్లు, బహుమతులను అందజేసి వారికి సరైన గుర్తింపును కంటోన్మెంట్ బోర్డు సీఓ మధుకర్ నాయక్ అందించారు. స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. శ్రీవారి పాదాలు, విద్యార్థులు చేసిన భరతనాట్య ప్రదర్శన ప్రత్యేక హైలైట్ గా నిలిచాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు కొనసాగాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. బస్తీలు, కాలనీలను భాగస్వామ్యం చేస్తూ పలుచోట్ల స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. కంటోన్మెంట్ ప్రజలు సైతం చురుగ్గా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలుచోట్ల నాటక ప్రదర్శనలు, పాఠశాలలో పోటీలను కంటోన్మెంట్ బోర్డు అధికారులు నిర్వహించారు. ముగింపు కార్యక్రమాన్ని ఇంపీరియల్ గార్డెన్ లో ఏర్పాటు చేశారు. బోర్డు సీఓ మధుకర్ నాయక్, జాయింట్ సీఓ పల్లవి విజయవంశీ, హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్,
ఇంజనీర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మహేంద్రలతో పాటు పలువురు పాల్గొని తమ సందేశాన్ని కార్మికులకు అందజేశారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న కాలనీ బస్తీల అసోసియేషన్ వాసులకు ప్రోత్సాహ బహుమతులు, సర్టిఫికెట్లను అతిథులు అందజేశారు. పలు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారికి బహుమతులను అందజేశారు. కంటోన్మెంట్ లో క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దుతున్న పారిశుద్ధ కార్మికుల సేవలను బోర్డు సీఓ మధుకర్ నాయక్ ప్రశంసించారు. పారిశుద్ధ కార్మికుల పాత్ర ఎంతో కీలకమని సీఓ అన్నారు. కంటోన్మెంట్ కు మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా సర్కిళ్ల వారీగా పారిశుద్ధ కార్మికులకు సర్టిఫికెట్లను, జ్ఞాపికలను అందజేశారు. ఎస్ఓలతో పాటు హెల్త్ విభాగం సిబ్బందికి జ్ఞాపికలను అందజేశారు. I really appreciate ప్రతి ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ది ఎంటైర్ కంటోన్మెంట్ బోర్డ్ స్టాఫ్ ఈ స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం 15 రోజులైనా కూడా మనకు సంవత్సరం అంతా గుర్తుండేలాగా చేశారు. సో ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండర్ ది స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ముగింపులో కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మొదటిసారి శ్రీవారి పాదాలు భరతనాట్య విద్యార్థుల ప్రదర్శనకు అవకాశం కల్పించారు. విద్యార్థులు చేసిన భరతనాట్యం విశేషంగా ఆకట్టుకుంది. బోర్డు జాయింట్ సీఓ పల్లవి విజయవంశీ తల్లిదండ్రులు ఇంపీరియడ్ గార్డెన్ లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని బోర్డు సీఓ మధుకర్ నాయక్ ఘనంగా సన్మానించారు. స్వచ్ఛతా ర్యాంకింగ్ లో కంటోన్మెంట్ బోర్డు మొదటి స్థానంలో నిలిచేలా బోర్డు సిబ్బంది ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. విజయవంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేసిన హెల్త్ విభాగం సిబ్బందిని సీఈఓ అభినందించారు. ముద్దులకే చిన్నారులు ప్రత్యేక ఆకర్షణీయమైన అలంకరణలు, రంగురంగుల పూలతో బతుకమ్మలు, విద్యతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజెప్పడం మా లక్ష్యమంటూ ఆ విద్యా సంస్థ తెలియజేయక వారు నిర్వహించిన బతుకమ్మ వేడుకలు అదరహం అనిపించాయి. కంటోన్మెంట్ బోయినపల్లిలోని సిఎంఆర్ హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. బతుకమ్మను పురస్కరించుకుని వేడుకలు అట్టహాసంగా ఏర్పాటు చేయగా విద్యా సంస్థలో విద్యాభ్యాసం చేస్తున్న స్టూడెంట్స్ తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను తయారు చేసి రంగురంగుల బట్టలు ధరించి సాంప్రదాయంగా అలంకరణ మధ్య బతుకమ్మ పండుగను సిఎంఆర్ స్కూల్ కు తీసుకొచ్చారు. ఎప్పుడు స్కూల్ డ్రెస్ లో విద్యాభ్యాసంతో బిజీగా ఉండే స్టూడెంట్స్ తో పాటు వారిని ప్రయోజకులను చేయడానికి అహర్నిశలు కృషి చేసే టీచర్లు సైతం వారితో పోటీ పడుతూ వేడుకల్లో పాల్గొనగా అట్టహాసంగా వేడుకలు సిఎంఆర్ స్కూల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఎంఆర్ విద్యా సంస్థల చైర్మన్ గోపాల్ రెడ్డి, అతిథిగా ప్రిన్సిపల్ ఎస్కే రెడ్డి పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సిఎంఆర్ హై స్కూల్ ప్రిన్సిపల్ ఎస్ నాగేశ్వరి, సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ లిడ్జే వెనిటెక్ తో పాటు పలువురు పాల్గొని విద్యార్థులను ప్రోత్సాహపరిచేలా వారితో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. తమ విద్యా సంస్థల్లో చదువుతో పాటు పండుగలను ఒక రోజు ముందే నిర్వహించి వారికి పండుగల విశిష్టతను తెలియజెప్తూనే అది సిఎంఆర్ విద్యా సంస్థల గొప్పతనం అంటూ చైర్మన్ గోపాల్ రెడ్డి తెలియజేశారు. బతుకమ్మ పండుగ, దసరా పండుగ, దీపావళి, సంక్రాంతి, ఉగాది ఇట్లాంటి అనేక పండుగలు కూడా పిల్లలకు మన విద్యా సంస్థల్లో మేము జరుపుకుంటాము. సో అందులో భాగంగా మా స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ పొద్దున్నే లేచి అందరూ రంగురంగుల దుస్తులతో వచ్చి బతుకమ్మలు పేర్చుకొని వచ్చి ఈరోజు బాగా భారీ ఎత్తున స్టూడెంట్స్, టీచర్స్ అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ మహిళా కార్పొరేటర్ ఎక్కడ ఉన్నా ఎంతటి కార్యక్రమైనా తన గుర్తింపు మాత్రం రెట్టింపుకు బదిలీ చేసుకుంటూ పోటాపోటీగా పాల్గొని పార్టీ పెద్దల దృష్టిలో పడిపోతున్నారు. ఓవైపు కార్యక్రమానికి వచ్చిన అధికారులకు తన డివిజన్లో ఉన్న సమస్యలను గుర్తు చేసి వాకప్ చేయడంతో పాటు ఇక అతిథిగా పార్టీ పెద్దలు రాగానే అందరితో కలిసి కార్యక్రమంలో దూకుడుగా పాల్గొని దట్ ఈస్ కొంత దీపిక అంటూ ఆ కార్పొరేటర్ నిరూపించుకున్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుని ఎంజీ రోడ్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తరలివచ్చారు. స్థానిక నాయకులంతా అక్కడికి క్యూ కట్టగా వారితో కలిసి మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఇక స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు, నిజమైన స్వచ్ఛతా కార్యక్రమం అంటూ నేతలు పోటీ పడగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి చీపురు పట్టి రోడ్లు ఊడ్చేయడంతో పాటు అందరి దృష్టిని ఆకర్షిస్తూ కార్యక్రమంలో తన గుర్తింపును కొంత దీపిక నరేష్పదలం చేసుకున్నారు. అనంతరం పారిశుద్ధ కార్మికులను సన్మానించి వారి సర్టిఫికెట్లను ప్రదానం చేయడంతో పాటు బ్లడ్ క్యాంపును కిషన్ రెడ్డితో కలిసి స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్తో పాటు పలువురు నాయకులు ప్రారంభించారు. అనంతరం మోండా డివిజన్ బీజేపీ సీనియర్ నాయకుడు అశోక్ మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని కిషన్ రెడ్డి పరామర్శించగా కిషన్ రెడ్డి వెంట ఉండి వారి కుటుంబాన్ని కొంత దీపిక ఓదార్చారు. తన మిత్రుడి ఆహ్వానంతో అక్కడ అతిథిగా వార్డు నాయకుడిగా తన వార్డుల్లో అన్నిటా మైహునా అంటూ జోరుగా పలు కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో బీఆర్ఎస్ నాయకుడిగా, 4వ వార్డులో మిత్రుడి ఆహ్వానంతో అతిథిగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులను టిఎన్ అర్పించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో తన టీం సభ్యులతో కలిసి రసూల్పురాలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు 4వ వార్డు నాయకులు పనాస సంతోష్ ఆహ్వానంతో అక్కడ జరిగిన జయంతి వేడుకల్లో అతిథిగా టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించిన
జయంతి వేడుకలను ప్రారంభించడంతో పాటు స్థానిక నేతల సన్మానాలు అందుకున్నారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్రాస్, మార్కెట్ మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, నరసింహ, శ్యామరెడ్డి, వాహెబ్, అజ్జు, ఫసీ, మహేష్, దేవరాజ్, బాబు, అహ్మద్, ప్రవీణ్లతో పాటు పలువురు పాల్గొనగా అనంతరం ఉషాగౌడన్ వద్ద అమావాస్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి అమావాస్యకు అన్నదానం నిర్వహించడంపై ఆనందం వ్యక్తం చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో కొండారెడ్డి, శ్రీనివాస్, రాము, గణేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. తన నివాస ప్రాంతంలో మహాత్ముల విగ్రహం వద్ద ఘన నివాళులర్పించిన అనంతరం 5వ వార్డులో పలువురు నేతల ఆహ్వానంతో మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో ప్రముఖుల సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ గుప్తా పాల్గొన్నారు. 5వ వార్డులోని వాసవినగర్ లో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రుల జయంతిని పురస్కరించుకుని కాలనీ వాసులతో కలిసి ఘన నివాళులర్పించడంతో పాటు వారు చేసిన సేవలను గుర్తు చేశారు. అనంతరం గాంధీనగర్ బస్తీలో స్థానికుల ఆహ్వానంతో మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొనడంతో పాటు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి బస్తీ పెద్దలను సన్మానించి మహాత్ముని సేవలను గుర్తు చేసుకున్నారు. అమావాస్యను పురస్కరించుకుని ప్రతి అమావాస్యకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని ముందుకు నడిపించడంతో పాటు అతిథులుగా సిఐ రామకృష్ణను ఆహ్వానించి వారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు సిఐని సలవతో ఘనంగా సన్మానించారు. అన్నదాన కార్యక్రమంలో ఎస్ఐ లఖన్ రాజ్, మనగంట శ్రీనివాస్, గంపసాయి ప్రసాద్, అమర్నాథ్, రవికాంత్, రాజేష్, బుక్క వీరేశం, రాజ్బాబు, వెంకటేశ్వర్లు, వినయ్ శ్రీనివాస్, రాకేష్ రామకృష్ణ, మురళితో పాటు పలువురు పాల్గొన్నారు. 900 మందికి పైగా అన్నదాన కార్యక్రమంలో భోజనాలను స్వీకరించినట్లు తెలుగుంట సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. అమావాస్య అన్నదానాలు, మహనీయుడు జయంతి వేడుకలు రెండిటా నేరే అంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ముందుకు సాగారు. బోయిన్పల్లి ప్రాంతంలో అమావాస్య అన్నదానాలు ప్రారంభించడంతో పాటు గాంధీజీ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ వద్ద మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన మహనీయుడు గాంధీజీ అంటూ తెలియజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవలో భాగంగా పారిశుధ్య కార్మికులను సన్మానించి వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బాల్యాద్రి, సాయిబాబా, శ్రీను, ముఖేష్, వరప్రసాద్, సిరాజ్, మౌలా, షకీబ్, సత్యనారాయణ, మోనిరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం మహాలయ అమావాస్యను పురస్కరించుకుని బాపూజీ నగర్, శ్రీదేవి, నల్లపోచమ్మ ఆలయాలు ఆలయ కమిటీ సారథ్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జంపన్న ప్రారంభించారు. దేవీ నవరాత్రులను పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలను శ్రీకారం చుడుతున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందించడంతో పాటు వారి సేవలను ప్రశంసించారు. అన్నదాన కార్యక్రమాన్ని ది హ్యూమన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రకాష్ భాటియాతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో అజిత్, కళ్యాణ్, ప్రేమ్ ముదిరాజ్, మారుతి, జహంగీర్, అశోక్, రామారావు, నరసింహ, నరేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అమావాస్యను పురస్కరించుకుని చిన్న తోకట్ట, కట్టమైసమ్మ ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాన్ని జాజల కుటుంబీకులు ఘనంగా నిర్వహించారు. ప్రతి అమావాస్యకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుండగా ఎవరికీ లేదనకుండా అందరికీ భోజనాలను వడ్డించి మంచి పేరును జాజల కుటుంబీకులు అందుకున్నారు. నేటి కార్యక్రమానికి అతిథులుగా బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్, అరుణ్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొనగా వారికి అమ్మవారి దర్శనం అనంతరం సన్మానించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. జాజల విఠలరావు, విజయలక్ష్మి దంపతులు సారథ్యంలో జాజల క్రాంతి, సాయి సోదరులు వారి కుటుంబీకుల అధ్యక్షతన కార్యక్రమాన్ని సాగగా కార్యక్రమంలో నరసింహ ఫౌండర్ కోటింగ్ శివ, నరేష్, హరిహంత్, పరమేష్, వినీత్, అరవింద్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ మట్ఫోర్డ్ గాంధీ కాలనీలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి ఘన నివాళులర్పించడంతో పాటు బ్రిటిష్లను తరమకొట్టి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అంటూ బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత సాయన తెలియజేశారు. కంటోన్మెంట్ మట్ఫోర్డ్ లో బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ తో కలిసి పర్యటన చేపట్టడంతో పాటు గాంధీజీ జయంతిని పురస్కరించుకుని తన టీం సభ్యులతో కలిసి ఘన నివాళులర్పించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు నాటు ఆయన కృషితోనే నేడు స్వేచ్ఛగా జీవనం సాగించగలుగుతున్నామంటూ తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మట్ఫోర్డ్ డబుల్ బెడ్రూమ్ల పనులకు తాము అండగా ఉంటామంటూ మరోసారి తెలియజేశారు. కార్యక్రమంలో సంధ్య, స్వప్న, స్వరూప, సవిత, గాయత్రి, నారాయణ, నవీన్, పవన్, సుదర్శన్, అశోక్, శేఖర్, శ్రీను, పరశురాం, సాయి, గజ్జల గోపాల్, రాజు, లడ్డు, సాగర్, పెంజర్ల, మురళి యాదవ్ తో పాటు బస్తీ నాయకులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ లో పలు చోట్ల జరిగిన గాంధీజీ జయంతి వేడుకల్లో పాల్గొనడంతో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ పాల్గొన్నారు. సౌజన్య కాలనీలోని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖరెడ్డి క్యాంపు కార్యాలయంలో మరి రాజశేఖరెడ్డితో కలిసి జయంతి వేడుకలు నిర్వహించడంతో పాటు వారి చిత్రపటాలకు ఘన నివాళులర్పించారు. అనంతరం సెంటర్ పాయింట్ లోని మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించి జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రకాష్, సాయిరెడ్డి, చిన్ని, కృష్ణ, మహేష్, శరత్, రంజిత్, జగదీష్, మల్లేష్, సందీప్, రామారావు, మల్లిక్, మురళి, రాజు సింగ్, ప్రభాకర్ తో పాటు పలువురు పాల్గొనగా అనంతరం పలుచోట్ల జరిగిన అమావాస్య అన్నదాన కార్యక్రమంలో అతిథిగా పాల్గొని వారి సన్మానాలను అందుకుని ప్రారంభించారు. నల్లపోచమ్మ, కట్టమైసమ్మతో పాటు చిన్నతోకట్ట, మలానీ కాలనీతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అతిథిగా పాల్గొని అందరికీ భోజనాలు వడ్డించారు. పలుచోట్ల అమావాస్య అన్నదానంలో అందరికీ భోజనాలు అందించడంపై పాండు యాదవ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కంటోన్మెంట్ 1వ వార్డులో తన టీం సభ్యులతో కలిసి మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడంతో పాటు తెల్లదొరలను తరిమికొట్టి అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయుడు గాంధీ మహాత్ముడంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి తెలియజేశారు. కంటోన్మెంట్ 1వ వార్డు జయానగర్లోని తన నివాసంలో మహాత్ముని జయంతి వేడుకలను తన టీం సభ్యులతో కలిసి నిర్వహించడంతో పాటు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులను తెలియజేశారు. నాటి ఆయన పోరాట ఫలితమే ఈనాడు స్వేచ్ఛాజీవులుగా భారతీయులు ఉన్నారంటూ తెలిపారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు నరసింహారావు, రమేష్, మీనా భాస్కర్, రాజు, యుగేందర్, రామకృష్ణ, అంబికా, సురేష్, బాలరాజ్, రిజ్వాన్, గోపన్న, రాజు యాదవ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆరోగ్యం కాస్త సహకరించకపోయినా తాను మాత్రం నిత్యం ప్రజల్లోనే అంటూ ఆ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు స్టిక్ పట్టి మరీ వార్డుల్లో పర్యటన చేపట్టారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుంటూనే నేనున్నా అంటూ భరోసాని అందించడంతో పాటు పలు కార్యక్రమాల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డి పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో పలు చోట్ల అమావాస్యను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్లో అతిథిగా కేశవరెడ్డి పాల్గొన్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్వాహకుల సన్మానాలను అందుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీస్ లైన్, ఉషా గోడౌన్, అన్నానగర్, బీరప్ప దేవాలయంతో పాటు పలు చోట్ల అమావాస్య అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తన టీం సభ్యులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు తాను ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే నాయకుడని అంటూ కేశవరెడ్డి తెలియజేశారు. అందరూ నివాళులు అర్పించామా, అయిపోయిందా అంటూ వెళ్లిపోతుంటే అందరికీ స్వేచ్ఛను ప్రసాదించిన మహనీయుడు వేడుకలు ఇలా కాదు అంటూ తన వంతుగా అన్నదానాన్ని ఏర్పాటు చేసి అందరి చేత ప్రశంసలను కాంగ్రెస్ నాయకుడు పారసాని రామ్ కుమార్ అందుకున్నారు. కంటోన్మెంట్ తిరుమలగిరి చిన్నమ్మ తోటలో గల గాంధీ జయంతి విగ్రహానికి జయంతిని పురస్కరించుకుని పూలమాళ్లు వేసి అంతా నివాళులర్పించగా పారసాని వారు మాత్రం అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి మహనీయుడి వేడుక అంటే ఇలా చెయ్యాలంటూ అందరికీ తెలియజెప్పారు. స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాళ్లు వేసి గరండివాళ్లను అర్పించడంతో పాటు ఆయన సేవలను పారసాని రామ్ కుమార్ కొనియాడారు. అనంతరం తన వంతుగా అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అందరికీ భోజనాలు వడ్డించి ఇది మహనీయుడి జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేడుక అంటూ తెలియజేశారు. కార్యక్రమంలో పాల్, జేమ్స్, హనుమంత్, విజయ్, ప్రవీణ్, శ్రీనివాస్, యువరాజ్, రామకృష్ణ, శ్రీనివాస్, రాకేష్, రాహుల్, జైతు, కిరణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఒకవైపు అమావాస్య అన్నదానాలు, మరోవైపు గాంధీ జయంతి వేడుకల్లో బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ బిజీగా మారారు. తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కేటీఆర్ తో కలిసి మహాత్మా గాంధీ జయంతి వేడుకలు గజ్జల నగేష్ పాల్గొన్నారు. అనంతరం కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తూ పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరుమలగిరిలోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఘననివాళులర్పించి మహాత్మా గాంధీ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల పోరాటంతోనే స్వాతంత్ర్యం సిద్ధించిందని, మహాత్మా గాంధీ చేసిన పోరాటం చిరస్మరణీయంగా నిలిచిపోయిందన్నారు. అనంతరం కంటోన్మెంట్ 2వ వార్డు బీరప్ప దేవాలయంలో నిర్వహించిన అమావాస్య అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని గజ్జల నగేష్ ప్రారంభించారు. 5వ వార్డు బాలాజీ కాలనీలో పోచమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు గజ్జల నగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జంగిలి రాజు, రావుల సతీష్, శ్రీనివాస్, రాహుల్, జిత్తు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని 5వ వార్డు మహాత్మా గాంధీ నగర్ లో జరిగిన కార్యక్రమంలో ఉద్యమ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నేత పెద్దాల నరసింహ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విగ్రహానికి ఘననివాళులర్పించారు. అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయుడు గాంధీజీ అంటూ కొనియాడారు. కార్యక్రమంలో బస్తీ నాయకులు మల్లప్ప, వెంకటప్ప, నాగరాజు, రామలింగప్ప, మాధవ్, లక్ష్మణ్, యాదగిరి, కృష్ణ, గురు, దశరథ్, కాశిం, బాబురావు, రమేష్, సూర్యనారాయణ, నరసింహ తదితరులు పాల్గొన్నారు. 5వ వార్డు కాకాగూడ బాలాజీ కాలనీలో శ్రీ 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 గాలిపోచమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగాయి. వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న పెద్దాల నరసింహను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. బాలకెట్టు, భిక్షపతి, శ్రీరాములు, యాదగిరిరావు, లక్ష్మణ్, కృష్ణ, దశరథ్, బాబు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోపిడి మధుకర్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోయిన్పల్లిలోని మూవీ స్పాట్ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలను ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించి జన్మదిన వేడుకలను జరిపారు. స్వాతంత్ర్య కొరకు మహాత్మా గాంధీ చేసిన పోరాట పటిమను మొప్పిడి మధుకర్ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బల్వంత్ రెడ్డి, అరుణ్ యాదవ్, భాస్కర్, శరత్ కుమార్, శ్రీకాంత్, అశోక్ యాదవ్, కుమార్, దేవేందర్ రెడ్డి, మహేష్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 7వ వార్డు తిరుమలగిరి చిన్నమ్మ తోటలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జయంతి వేడుకలు అట్టహాసంగా జరిపారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి మహాత్మా గాంధీ స్టాచ్యూకి ఘన నివాళులర్పించారు. 155వ జయంతిని పురస్కరించుకుని సీనియర్ నాయకురాలు నాగినేని సరిత మహాత్మా గాంధీ స్టాచ్యూకి ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర్య కొరకు మహాత్మా గాంధీ చేసిన పోరాట పటిమ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో హనుమంతు, మల్లేష్, పౌల్, రాకేష్, శ్రేణు, సందీప్లతో పాటు చిన్న కమేళ యూత్ సభ్యులు మహేష్, చిన్న, శ్రవణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులో నెలకొన్న సమస్యలను తెలుసుకుంటూ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్తూ పలు కార్యక్రమాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పనస సంతోష్ బిజీగా మారారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ 4వ వార్డులో పలుచోట్ల గాంధీ జయంతి వేడుకల్లో పనస సంతోష్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ను ఘనంగా సత్కరించారు. గాంధీ కాలనీలోని అధ్యక్షురాలు సురేఖ, జనరల్ సెక్రటరీ లక్ష్మణ్, వైస్ ప్రెసిడెంట్ బాబుబాయ్, కుమార్, సత్యనారాయణ, ఇస్మాయిల్తో పాటు యుగేందర్, మహేష్, మనిషలతో పాటు పలువురు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పనస సంతోష్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం 4వ వార్డు సీతాపతి కాలనీలో సంతోష్ పర్యటించారు. స్థానికంగా డ్రైనేజీ సమస్య నెలకొనడంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ తన టీం సభ్యులతో కలిసి 4వ వార్డులో సుడిగాలి పర్యటన చేస్తూ పలు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 4వ వార్డు గాంధీ హట్స్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శత్రు, డప్పుల శేఖర్, రోషన్, సాయి కిరణ్, జోడీ బ్రదర్స్ తో పాటు పలువురు ఆనంద్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ కాలనీ అధ్యక్షురాలు సురేఖ, వైస్ ప్రెసిడెంట్ యాకూబ్, శేఖర్, కనకమ్మతో పాటు పలువురు వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం పికెట్ చౌరస్తాలో మహాత్మా గాంధీ జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఏఎల్ ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పుష్పగుచ్చాలతో నివాళులర్పించి వారిని స్మరించుకున్నారు. సీనియర్ నాయకుడు గంగారం, అశోక్, సునీల్ మాదిగా, శత్రుశేఖర్, రోషన్, నల్లరాజు, జోడీ బ్రదర్స్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎంగిలిపూల బతుకమ్మ సందడి మొదలైంది. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. పలు రకాల పూలతో బతుకమ్మను తయారు చేసి ఒక చోట పేర్చి బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. మోండా డివిజన్లోని అక్షయ బాల తేజస్విని రెయిన్బో హోంలో బతుకమ్మ వేడుకలను బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. మహిళలు, చిన్నారులు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కొంత దీపికా నరేష్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా వేడుకలను నిర్వహించడం పట్ల కొంత దీపికా నరేష్ వారిని అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురికి బహుమతులను కొంత దీపికా నరేష్ అందజేశారు. లాల్ బజార్ మహంకాళి దేవాలయం వద్ద నిర్వహించే అమావాస్య అన్నదానానికి పెట్టింది పేరుగా నిలుస్తుంది. మహంకాళి అమావాస్య అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు ప్యారసాని శ్యామ్ కుమార్, వార్డు బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ కుమార్ల సహకారంతో ప్రతి నెల అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మాజీ సభ్యులు శ్యామ్ కుమార్, భాగ్యశ్రీలు పాల్గొని అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రుక్మయ్య, జిత్తుబాయ్, ఉమేష్, వేణుగోపాల్, సురేష్, శ్రీను, హనుమంతు, చంద్రమౌళి, అనురాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లోని గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన పోరాట పటిమను గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు మహాత్మా గాంధీ నగర్ లో గాంధీ జయంతి వేడుకలు సందడిగా జరిగాయి. మహాత్మా గాంధీ విగ్రహానికి పార్టీలకు అతీతంగా నాయకులు ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్వేల్ భరత్ మహాత్మా గాంధీ స్టాచ్యూకి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మల్లప్ప, వెంకటప్ప, భీమప్ప, రాజేష్, గురు, కిరణ్ రాజు, పరశురాములతో పాటు పలువురు పాల్గొన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు గౌరీ శంకర్ ఎంజీ రోడ్లో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని గాంధీజీ స్టాచ్యూకి ఘన నివాళులర్పించారు. 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని గౌరీ శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎం రాజు, టిఎన్ నరహరి, ఎస్కే బాబు, పిఆర్ మదన్ మోహన్, ప్రవీణ్, శుక్ల మారుతి తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో పార్టీలకు అతీతంగా నాయకులు మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వేడుకల్లో పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. సీనియర్ నాయకులు నారాయణ, రాములు, చిన్న వీరయ్య, బాలరాజ్, చంద్రశేఖర్, ఏసురత్నం, రవీందర్, జోడీ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల
తిరుమల తిరుపతి దైవ దర్శనం పూర్తి చేసుకుని సికింద్రాబాద్ చేరుకున్న సికింద్రాబాద్ గణపతి దేవాలయ మాజీ చైర్మన్ వదల సత్యనారాయణ తన రాజకీయ గురువు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి తిరుపతి స్వామివారి లడ్డును అందజేశారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని, అందరూ బాగుండాలని కోరుకోవడం జరిగిందని సత్యనారాయణ తెలిపారు. తిరుపతి నుండి తీసుకొచ్చిన లడ్డు ప్రసాదంతో పాటు స్వామివారి ప్రతిమను అందజేశారు. కంటోన్మెంట్ 5వ వార్డు మహాత్మా గాంధీ నగర్ లో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బస్తీవాసులంతా కలిసికట్టుగా వేడుకల్లో పాల్గొన్నారు. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, వార్డు బీజేపీ అధ్యక్షుడు విజయ్, మహేష్, వీరేష్లతో పాటు పలువురు మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావుల సతీష్ పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి ఘన నివాళులర్పించి స్వాతంత్ర్యం కొరకు మహాత్మా గాంధీ చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. అహింస మార్గంలో దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు మహాత్మా గాంధీజీని కొనియాడారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సీతాఫల్ మండిలోని తన కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి ఘన నివాళులర్పించి స్వాతంత్ర్యం కొరకు గాంధీజీ చేసిన పోరాట పటిమను పద్మారావు గుర్తు చేసుకున్నారు. మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి కార్పొరేటర్ సావలా హేమ పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని వారి సన్మానాలను అందుకుంటూ ముందుకు సాగారు. అక్టోబర్ 2ను పురస్కరించుకుని స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో కలిసి శుభ్రతపై అవగాహన కల్పించారు. పారిశుధ్య కార్మికుల సేవలను శ్యామలా హేమ కొనియాడారు. సీతాఫల్ మండి డివిజన్ శ్రీనివాస్ నగర్, మోహన్ రెడ్డి నగర్లలో శ్యామలా హేమ పర్యటించారు. స్థానికంగా జరుగుతున్న సీవరేజీ పనులను శ్యామలా హేమ పరిశీలించారు. అనంతరం చిలకలగూడ మహాత్మా గాంధీ విగ్రహానికి ఘన నివాళులర్పించి గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్ర్య కొరకు పోరాటం చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. అహింస అనే ఆయుధంతో దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన యోధుడు అని కొనియాడారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన వెంట బీజేపీ సీనియర్ నాయకుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవిప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు. ఎంజీ రోడ్లో జరిగిన మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని విగ్రహాన్ని ఘన నివాళులర్పించారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కిషన్ రెడ్డితో కలిసి క్లీనింగ్ పనులు నిర్వహిస్తూ పలు కార్యక్రమాల్లో రవిప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు. అడ్డగుట్టలో గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అడ్డగుట్టలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అడ్డగుట్ట డివిజన్ మాజీ అధ్యక్షుడు గంటా రాజీవ్ సాగర్ ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు జాఫర్, కొమరమ్మ, నాగభూషణం, అనంతర కృష్ణారావు, హరి, లక్ష్మి, చంద్రకళతో పాటు పలువురు పాల్గొన్నారు. గాంధీజీని స్ఫూర్తిగా తీసుకుని అందరూ ముందుకు సాగాలని గంటా రాజు తెలియజేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.